కూడా హిమాయత్ సాగర్కి సంబంధించి ఆక్రమించారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి, హైడ్రా ఎలా దృష్టి పెట్టబోతుంది, పూర్తి వివరాలను అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, హిమాయత్ సాగర్ లేక్ ఏ విధంగా చెరబట్టడానికి మరో ప్రత్యక్ష ఉదాహరణ మనకు కళ్ళ ముందు కనబడతా ఉంది. నా వెనక ఉన్నది చూడవచ్చు మనం ప్రత్యక్షంగా పట్నం మహేందర్ రెడ్డి ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ, ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డిగా చెప్పుకునే పట్నం మహేందర్ రెడ్డి విల్లాగా చెప్తూబడుతున్నారు. ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళంతా కూడా దాదాపు చాలా కాలం క్రితమే నిర్మాణం చేశారు. ఇక్కడ మనం చూడవచ్చు ఇందాక ఇక్కడే ఒక బాండ్ కూడా ఏర్పడి ఉంది. ఇక్కడ హెచ్ఎండిఏ మెట్రో వాటర్ సంబంధించి హైదరాబాద్ వాటర్కి సంబంధించిన ఇక్కడ ఒక అద్దురాయి ఉన్నప్పుడు ఫుల్ లెవెల్ ట్యాంక్ సంబంధించిన అద్దురాయి ఉన్నప్పటికీ అద్దురాయిలో భాగంగానే దీనికి సంబంధించి అంతా కూడా ఇక్కడ దీని నిర్మాణాలంతా కూడా చేపట్టారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా హెచ్ఎండబ్ల్యూఎస్కు సంబంధించి హైదరాబాద్ వాటర్కి సంబంధించిన ఒక రాయి కూడా ఉంది. ఫుల్ లెవెల్ ట్యాంక్ లెవెల్ అని చెప్పేసి ఆడ ఒక మెన్షన్ చేసి ఒక అద్దురాయి ఉంది. అద్దురాయికి కనుక మనం సమానంగా చూసుకున్నట్లయితే కనుక యాజ్ డీస్గా ఈ నుంచి ఇట్లా ఈ విధంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఆ నిర్మాణం అయితే మనకు స్పష్టంగా అయితే కళ్ళ ముందు కనబడతా ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఫుల్ లెవెల్ ట్యాంకు దీనికి సంబంధించి లేక్కు సంబంధించి హిమాయత్ సాగర్ లేక్ సంబంధించి ఫుల్ లెవెల్ ట్యాంక్లోకి పరిధిలోకి వచ్చేటట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఈ విధంగా ఇక్కడ ఈ లేక్కు సంబంధించి చూసినట్లయితే చాలా అంశాలు కూడా చాలా టెక్నికల్గాతో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా ఏ విధంగా చేసింది అనేది కూడా ప్రత్యక్ష ఉదాహరణ. ఫుల్ లెవెల్ ట్యాంక్ పరిధిలోకి వచ్చే ఏరియాలోకి సంబంధించి కూడా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేయడం అనేది, అంటే విద్యుత్ శాఖ అధికారులు అన్ని విషయాలు తెలిసి కూడా ఇక్కడ విద్యుత్ సంబంధించి ఏర్పాటు చేయడం కానీ ఏ విధంగా వసతులు కల్పించడానికి కరెంటు అందివ్వడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఇదంతా కూడా బఫర్ జోన్ వస్తుంది. ఫుల్ లెవెల్ ట్యాంక్ నుంచి దాదాపు 30 మీటర్స్ బఫర్ జోన్ వచ్చే ఏరియాలోకి ఈ విధంగా తార్ రోడ్ కూడా వేశారు. ఏకంగా తార్ రోడ్ వేసి ఆ చెరువులోకి, అంటే దాదాపు చెరువు పరిధిలోకి వచ్చే విధంగా కూడా తార్ రోడ్ వేసిన పరిస్థితి ఉంది. ఏ విధంగా జరిగిందనే దానికి కూడా ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన ఈ నివాసానికి ఫామ్ హౌస్కి వెళ్ళడానికి కూడా ఏకంగా గేట్ కూడా పెట్టారు. అంతా కూడా రోడ్ వేసడంతో పాటు మంచిగా ఒక తార్ రోడ్ వేసి ఈ విధంగా మనకు చాలా ఊర్లకైతే ఇప్పటికీ తార్ రోడ్లు చాలా వర్షాకాలం వస్తే గొంతుల భయంగా ఉంటాయి. చాలా అద్భుతంగా చాలా అందంగా కూడా తీర్చిదిద్దిన తార్ రోడ్ అయితే కనబడతా ఉంది. చాలా నల్లగా మొత్తం మీద ఫామ్ హౌస్ సంబంధించి కూడా మనం చూడొచ్చు. గేట్ కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పిఎం రెడ్డి అంటే పట్నం మహేందర్ రెడ్డి అన్నదిగా దానికి సంబంధించి వచ్చిన వైట్గా కూడా వేశారు, కానీ చాలా అక్షరాలు అయితే లోపల కనబడతా ఉన్నాయి. పిఎం రెడ్డి అంటూ కూడా దీనికి సంబంధించి కూడా కనబడుతుంది. అయితే ఈ మొత్తం మీద గేట్ అయితే లాకేష్ అయితే ఉంది. ప్రజెంట్ మనం చూడవచ్చు ఈ విధంగా లాకేష్ ఉంది. లోపలికి దారి ఉంది. మొత్తం ఫుల్ లెవెల్ ట్యాంక్లోకి వచ్చే విధంగానే హౌస్ అయితే నిర్మాణం చేసి ఉంది. ఇదంతా కూడా ఈ గుట్ట పరిసర ప్రాంతం హిమాయత్ సాగర్కి సంబంధించి ఒక విధంగా పరిరక్షణ జరగాల్సిన అంశానికి సంబంధించి చెరబట్టినట్టు కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో మొత్తం మీద ఏ విధంగా జరిగిందనే అంశానికి సంబంధించి చాలా క్లియర్ కట్గా కూడా కనపడతా ఉంది. ఒకవైపు ప్రజాప్రతినిధుల నిర్మాణాలు ఉండడంతో పాటు దీనికి సంబంధించి వారికి అనుయాయులు కానీ వారికి సంబంధికులు కానీ వరుసగా విల్లాల నిర్మాణాలు కానీ ఫంక్షనల్ నిర్మాణాలు కానీ ఇట్లా యథేచ్ఛగా సాగుతున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఈ లేక్ మొత్తం కూడా 360 డిగ్రీస్లో కూడా మొత్తం పెద్ద ఎత్తున బడాబాబులకు సంబంధించిన ఫామ్ హౌస్లు కానీ విల్లాలు కానీ అవి విధంగా కనపడతా ఉన్నాయి. ఒకవైపు పట్నం మహేందర్ ఉంటే మరోవైపు అక్కడ నిర్మాణాలు కూడా ఎంత యథేచ్ఛగా కనపడతా ఉన్నాయి. చెరువు కానుకొని మొత్తం చెరువులోకి మట్టి కొట్టి కూడా గోడ నిర్మాణం చేసి అవన్నీ నిర్మాణాలు చేసిన పరిస్థితి ఉంది. సో ఈ మొత్తం మీద ఇక్కడ ఈ విధంగా విల్లాలు పెద్ద ఎత్తున ఈ విధంగా జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం ఈ ఏకంగా చెరువులోకి రోడ్ వేయడం అనేది చాలా అంటే ఆసక్తికరంగా కూడా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అధికారులు ఏ విధంగా అయితే అంటే పెద్దలకు సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ విధంగా రూల్స్కు భిన్నంగా కూడా వ్యవహరించిన పరిస్థితి కనపడుతుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి హైడ్రా ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, రంగనాథ్ ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తారు, ఎందుకంటే ఎఫ్టీఎల్ పరిధిలోకి కనబడతా ఉంది చాలా స్పష్టంగా. అది ఒకవేళ అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలోకి నిర్ధారిస్తారా లేదంటే ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధిలోకి నిర్ధారించకపోయినా అది బఫర్ జోన్లోకి అయితే చాలా ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఎఫ్టీఎల్ రాయి ఒకవేళ అక్కడ ఆ పరిధిలోకి అక్కడ ముందుకు పోయినప్పటికీ కిందికి చూపించినప్పటికీ కూడా ఒకవేళ రికార్డ్స్ ఏమైనా మార్చి చూపించినప్పటికీ బఫర్ జోన్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే దాని పరిధిలోకి 30 మీటర్ల వరకు అంతా కూడా బఫర్ జోన్ పరిధిలో ఉంటుంది. ఇదంతా చాలా స్పష్టంగా కనబడుతుంది. నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ బఫర్ జోన్లో ఉందని కూడా కూల్చారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన హౌస్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ విషయంలో హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. దీన్ని నిలమట్టం చేస్తుందా లేదంటే కనుక వెనక్కి తగ్గుతుందా అనేది చూడాలి. మిగతా అంశాలకు సంబంధించి కూడా విల్లాస్ కానీ ఆ నిర్మాణాలకు సంబంధించి
సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఈ హిమాయత్ సాగర్ లేక్ సంబంధించిన పరిరక్షణను ఏ విధంగా కాపాడుతుంది ప్రభుత్వం అనేది ఒక విధంగా కత్తి మీద సామ్లా ఉంటుందా, లేదంటే కనుక నిన్న ఏ విధంగా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా గీతలో శ్రీకృష్ణుడి బోధనలు తనకు ఏ విధంగా అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నానని చెప్పారో ఆ విధంగానే దీనికి సంబంధించి భవిష్యత్ తరాలను కాపాడడం కోసం ఈ చెరువులకు సంబంధించి హైదరాబాద్ సిటీ అంటే లేక్ సిటీగా పేరున్న నేపథ్యంలో దీన్ని కాపాడడం కోసం ఎటువంటి పెద్దవారైనా వారందరినీ కూడా వారిని దానికి సంబంధించిన నిర్మాణాలన్నింటినీ కూడా నిలమట్టం చేసి చెరువులను పరిరక్షణ చేస్తామంటున్నారు. కాబట్టి విషయంలో హైడ్రా కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి అడుగులు తీసుకుంటుంది ముందు చూడాల్సి ఉంటుంది.